పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో దక్షిణ భారతదేశంలో ప్రథమ బ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని డైరెక్టర్ పివి మల్లికార్జునరావు, చుక్కపల్లి రామారావు, చిన్నం కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఏటుకూరు రోడ్లో గల విశాఖపట్నం కార్పొరేషన్ బ్యాంక్ లిమిటెడ్ 1 టౌన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సహకార సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివి మల్లికార్జునరావు, చుక్కలపల్లి రామారావు, చిన్న కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బ్యాంకు సభ్యులకు ఆర్థిక లావాదేవీలు జరుపుకునే సౌకర్యంతో పాటు సహకార సూత్రాలు, సహకార విలువలకు ప్రాధాన్యత ఇస్తూ సభ్యుల సంక్షేమానికి చేయూత ఇస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సహకార సంఘాలు ఉన్నాయని, వీటిలో సుమారు 100 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని మరోసారి సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంటే 2012 సంవత్సరంలో ఒకసారి ప్రకటించారు. 13 సంవత్సరాలు అతి తక్కువ టైంలోనే సహకార సంఘాలు మెరుగైన సమాజాన్ని స్థాపించుతాయనే ఉద్దేశంతో మళ్ళీ 2025 సంవత్సరంలో కూడాను రెండోసారి సహకార సంవత్సరంగా తీర్మానం చేయడం జరిగింది. సహకార సంఘాలు మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయనే భావంతో ప్రపంచంలో ప్రధాన సమస్యలైన ఆకలి, ఆర్థిక అసమానతలు, పర్యావరణ రక్షణ అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి సహకార రంగం పాత్ర మరింత ఎక్కువ మంది ప్రజలు, అంటే బిలో మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి, సమాజంలోని అన్ని వర్గాల వారికి ఈ సహకారం కోసం తెలియజేయాలని ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ఉద్దేశం. ఈ నేపథ్యంలో మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పాలకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ సందర్భంగా ఈ సహకార అంతర్జాతీయ సహకార సందర్భంగా మనకున్న 58 బ్రాంచీల్లోనూ అది విద్యా సంస్థలు అయితేనేమి బ్యాంకు ప్రెమిసెస్లోనేమి కానీ స్కూల్స్, కాలేజీలు, అసంఘటిత రంగాల్లోని, కార్మిక రంగాల్లోని, సహకార రంగాల్లోని వీలైనన్ని సదస్సులు నిర్వహించి ఈ అంతర్జాతీయ సహకార సంస్థ ప్రాముఖ్యతను తెలియజేయాలని ఈ సదస్సును ఉద్దేశించి ఈరోజు మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1 టౌన్, గుంటూరు 1 టౌన్లోని సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు మన బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి చుక్కపల్లి రామారావు గారు, అలాగే మరొక డైరెక్టర్ అయినటువంటి పివి మల్లికార్జునరావు గారు, అలాగే మన చిన్నం కోటేశ్వరరావు గారు, కమిటీ మెంబర్లు, బ్రాంచ్ సిబ్బంది, కస్టమర్లు,